చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిపోతుంది. ఈ 16 నెలల కాలంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఏ కీలక నిర్ణయానికైనా, వీళ్ళు అవలంబిస్తున్న ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలకు అయినా జ్యుడిషియరీ నుండి న్యాయ వ్యవస్థ నుండి ఎక్కడే కూడా రవ్వంత కూడా అడ్డంకి లేకపోవడం నిజంగానే మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే అంశం. ఎందుకు ఆశ్చర్యానికి గురి చేసే అంశం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకునే చాలా నిర్ణయాలు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. చాలా నిర్ణయాలు న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యి ఆపుతూ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇవి పతాక స్థాయికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కొందరు జడ్జీల మీద ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసుకుంటూ ఆ ఫిర్యాదు లేఖను బహిర్గతం చేయించారు మీడియా సమావేశం పెట్టి. ఆ స్థాయి వరకు ఉండే. కానీ సీన్ కట్ చేసి 16 నెలల్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ఈ సెకండ్ రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ నుంచి మొదలు పెట్టండి. డిఎస్సి అభ్యర్థులు, అరే వాళ్ళ కాల్ లెటర్లు ఇచ్చారు, అవును సర్టిఫికేట్ల పరిశీలనకు పోతే అది లేదంట, అక్కడ మీ పేరు లేదంటారు. అరే మేము నిన్ననే కదా డౌన్లోడ్ చేసుకున్నామని చెప్పి డిఎస్సి లాగిన్ వెబ్సైట్కి పోతే వాళ్ళ డీటెయిల్స్ నిన్న ఉన్నవి ఈరోజు ఉండవు. ఒకే కేటగిరీ కింద మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి, లాస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ లెటర్లు పెట్టి వాళ్ళకంటే ముందున్న వాళ్ళకి కాల్ లెటర్లు పంపించట్లేదు. మొత్తం గందరగోళం. ఈ డిఎస్సి ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి అభ్యర్థులు వివిధ అంశాల మీద రకరకాల పిటిషన్లు వేసిన ఏ ఒక్క పిటిషన్ను కూడా న్యాయస్థానం అనుమతించిన సంఘటన లేనే లేదు. ఏదైనా తీసుకుని అంతకుముందు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ చూడండి, ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందు పిటిషన్లు వేస్తే స్టార్ట్ అవ్వలేదు కదా అంటారు, స్టార్ట్ అయిన తర్వాత వేస్తే స్టార్ట్ అయిపోయింది కదా అంటారు. ఇన్ని అక్రమాలు, అరే చూడండి ఏ విధంగా అని చెప్పి విజువల్స్ ఇస్తే అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటారు. అరే ఇంత పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ జరిగిన దారుణాలు ఏంటో మనం చూసాం. అంత దారుణాలలో కూడా కనీసం ఒక హోమ్ గార్డునైనా పక్కన పెట్టండి అని న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ని కానీ లేదా సంబంధిత అధికారులు కానీ ఎక్కడే కూడా ఆదేశాలు అనేటివే కనిపించలేదు. ఏ సంగతి, ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేకత అయినా తీసుకోండి. అండ్ పోలీసుల ప్రవర్తన మనం ఎన్నిసార్లు చూసాం. ఎన్నిసార్లు పోలీసుల మీద న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, అక్షింతలు వేసాయి, ఎన్నిసార్లు విస్మయం వ్యక్తం చేశాయి, ఎన్నిసార్లు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి, ఎన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కానీ ఏ ఒక్క పోలీసు మీద కూడా చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే విధంగా అఫిడవిట్లు వేశారు, కేసు డైరీల గురించే తప్పుడు, అండ్ సీసీ ఫుటేజ్ భద్రపరచమంటే అటువంటి వాటి మీద కూడా తప్పుడు. ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా హైకోర్టు పోలీసుల నిర్ణయాన్ని అబ్జెక్ట్ చేయలేదు. చేసేంతవరకు మాటల వరకే, ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఏ నిర్ణయం అయినా తీసుకోండి. సరే భూముల కేటాయింపు చూడండి, అనుభవం ఉందా అనుభవం లేదా కంపెనీస్ వాళ్ళకు కావలసిన వాళ్ళకు విశాఖపట్నం లాంటి చోట్ల పప్పులు బెల్లాల్లాగా ఇష్టం వచ్చిన రీతిని ఇచ్చేస్తూ ఉంటే మంచిదే కదా. చంద్రబాబు నాయుడు సర్కార్ బాగా ముందు చూపుతో పనిచేస్తుంది కదా అని చెప్పి జడ్జిలు బెంచ్ల మీద నుంచి మాట్లాడే మాటలు అవి తెలుగుదేశం పార్టీ పత్రికలకు బ్యానర్ హెడ్డింగ్లు అయ్యాయి. భూమి వ్యవహారాల్లో వేలు పెట్టింది లేదు, ప్రజాస్వామ్యబద్ధ వ్యవహారాల్లో వేలు పెట్టింది లేదు, రాజ్యాంగబద్ధ వ్యవహారాల్లో వేలు పెట్టింది లేదు, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంలోనూ వేలు పెట్టింది లేదు, డిఎస్సి రిలేటెడ్ అక్రమాల చుట్టూ దేంట్లోనూ వేలు పెట్టింది లేదు. రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినా ఒక్కటంటే ఒక్క దాంట్లో అయినా న్యాయస్థానాలు సుమోటోగా అనే పదమే వినలేదు మనం. సుమోటో అనే పదం బహుశా రాష్ట్రంలో చాలామంది మర్చిపోయి ఉంటారు. 19 నుంచి 24 వరకు చాలామంది గుర్తుపెట్టుకుని ఉంటారు, ఎందుకంటే ఎక్కువ సుమోటోలు కనిపించాయి. ఇప్పుడు ఎక్కడే కూడా ఎందుకో తెలియదు, బహుశా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉందేమో. తనను విమర్శించే వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు బహుశా వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, తెలియదు మనకైతే. కానీ ఎక్కడే కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయస్థానాల నుంచి పూర్తి ఫ్రీ హ్యాండ్ కనిపిస్తూ ఉంది. నిజంగా ఇలాంటి ఫ్రీ హ్యాండ్ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టరీతిని ఏ నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు, ఏ నిర్ణయాన్నైనా అమలు చేయొచ్చు. న్యాయస్థానాలు ఫ్రీ అడ్డుకోకుండా ఏవైనా నిర్ణయాలు, స్పెసిఫిక్గా ఈ నిర్ణయం అని అంటలేను, ఏ నిర్ణయమైన న్యాయస్థానాలు అడ్డంకులు లేకుండా
అండ్ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు అబద్ధాన్ని నిజంగా బ్రహ్మాండంగా ప్రచారం చేయగలిగే స్క్రిప్ట్ రైటర్లు ఉన్నప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే ఏముంది? పూర్తిగా నియంతృత్వపరమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా అడిగేది ఎవరు, పెట్టేది ఎవరు?